హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ దోస ఆవకాయ పచ్చడి అండి. ఇది అన్ని శుభకార్యాలకు బాగుంటుందండి సైడ్ డిష్గా. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దోస ఆవకాయకి దోసకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి. పళ్ళెం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. కత్తిపీట అన్నీ కోసుకునేవి కూడా తడి లేకుండా శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. ఇవి చేతులు చూసుకోవాలి. ముందుగా దోసకాయలను చెక్కు తీయకుండా ముక్కలు తరుక్కొని ఉంచుకోవాలి. 2 గిన్నెల ముక్కలు కొలిచి పెట్టుకున్నాను. 2 గిన్నెల ముక్కలకి అరకప్పు ఉప్పు, గళ్ళ ఉప్పు పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ ఉప్పు అది అరకప్పు, ఆవపిండి అరకప్పు, కారం ఒక 2-3 చెంచాలు వేయించిన మెంతి పొడి. మెంతి పొడి మీరు వేసుకోకపోతే మీ ఇష్టం అండి, నేను వేశాను. ముందు 2 టేబుల్ స్పూన్లు పల్లి నూనె అండి, ఇది వేరుశనగ నూనె. ముందు 2 టేబుల్ స్పూన్లు వేసి కొంచెం కలుపుకోవాలి కలిసేట్టు. దోస గింజలు వీలైనన్ని తీసేసానండి నేను, ఎక్కడో 1-2 ఉన్నాయి. ఈ పచ్చడి సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి. పప్పులోకి ఒక 2 నెలల వరకు నిలవ ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి నూనె. మొత్తం 4 స్పూన్ల నూనె వేశాను. తర్వాత దీన్ని ఒక రోజంతా ఊరనివ్వాలండి. పచ్చడిని బట్టి మీరు కావాలంటే 1 స్పూన్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్. ఏమీ తడి తగలకుండా చూసుకోండి పచ్చడికి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.